Garuda Express, an international courier service. టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కాటమరాయుడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇదో పండగ లాంటి సినిమా. వారికి ఉగాది ముందే వచ్చినట్లయింది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మీకోసం కొన్ని. ముందుగా అందులో పవన్ కళ్యాణ్. కాటమరాయుడులో పవన్ చాలా కొత్తగా ఉన్నాడు. ఇందులో ఆయన పంచకట్టుతో ఓ ఫ్యాక్షన్ లీడర్ పాత్ర చేస్తున్నాడు. ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ తమ్ముడుగా పిలువబడే పవన్ ఇందులో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా చేస్తున్నాడు. రెండోది గబ్బర్ సింగ్ కాంబో. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత శృతి హాసన్ మళ్ళీ పవన్ తో నటించలేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పవన్ తో శృతి రొమాన్స్ చేస్తోంది. ఈ పేరుకి చాలా క్రేజ్ ఉంది. సో ఈ కాంబినేషన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. కాటమరాయుడు మూవీ తమిళ హీరో అజిత్ నటించిన వీరంకి రీమేక్. అజిత్ పవన్ కళ్యాణ్ కి ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లో ఉన్న పాపులారిటీ ఒకే రేంజ్ లో ఉంటుంది. ఇద్దరి వ్యక్తిత్వానికి అభిమానులు ముచ్చట పడతారు. మరొకటి మ్యూజిక్. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్. ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్పెషల్ గా జివ్వు జివ్వు సాంగ్, మిరా మిరా మీసం సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ అలీ కామెడీ. అసలు అలీ లేకుండా పవన్ సినిమా ఉండదు. ఖుషీ చిత్రం నుండి చూస్తే పవన్ అలీల మధ్య కామెడీ మామూలుగా ఉండదు. ఈ మూవీలో కూడా వీరిద్దరి కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రొడ్యూసర్ శరత్ కుమార్ పవన్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల, ఆ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ లు మంచి విజయాన్నే సాధించాయి. బాహుబలి రిలీజ్ వరకు వేరే ఏ సినిమా లేకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాయింట్సే కాకుండా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ కాటమరాయుడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.